కూటమి విజయంతో ఎట్టకేలకు ఆగడాలకు చెక్ అంటూ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని దాష్టికాలు కబ్జాలకు ఒక్కటిగా బయటకు వస్తున్నాయి. మంత్రిగా 5 ఏళ్ల పాటు ఇతరుల ఆస్తిని తన సొంత జాగీర్లో వాడుకుని పెత్తనం చెలాయించాడు. అధికారం పోవడంతో ధృతరాష్ట్ర కౌగిల నుండి 50 కోట్ల ఆస్తికి విముక్తి కలిగింది. నిన్నటి వరకు కొడాలిని దేవుడు నాయకుడు అని కొలిచిన కార్యకర్తల అభిమానులు సైతం ఆయన అక్రమాల గురించి తెలిసి చేదరించుకుంటున్నారు. గుడివాడ పట్టణ నడిబొడ్డులో 4600 చదరపు గజాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో శరత్ థియేటర్ ఉంది. సదరు ఆస్తులో ప్రధాన వాటాదారులు వారసులైన విజయవాడకు చెందిన సంజీవరావు, కృష్ణారావు తన వాటాలను అలాగే ఉంచుకున్నారు. మిగిలిన వారసులు తమ 2 వాటాల ఆస్తిని విక్రయించారు. ఒక వాట 1150 చదరపు గజాలను కొడాల నాని తన సోదరుడు కొడాల నాగేశ్వరరావు చిన్ని పేరుతో, మరో వాట 1150 చదరపు గజాలను మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. వాటాదారులు మారడంతో ఆస్తి మొక్కలు కావడం, రాను రాను సినిమాలపై మోజు తగ్గుతుండటంతో 2019కి ముందే శరత్ థియేటర్ మూతపడింది. కొన్నాళ్ళుగా కొడాల నాని ఈ ప్రాంగణంలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, నాని మంత్రి కావడంతో ఎలాగైనా మొత్తం ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నారు. తన సొంత జాగీర్ల థియేటర్ ప్రాంగణాన్ని వాడుకున్నారు. మిగిలిన వాటాదారులను అటువైపు కన్నెత్తి చూడనివ్వలేదు. వాళ్ళ వాటాలను తాను సూచించిన ధరకు అమ్మేయాలంటూ పలుమార్లు హుకుం జారీ చేశారు. నయానో భయానో వారి నుంచి ఆస్తిని తక్కువ ధరకు కొట్టేయాలని ప్రయత్నాలు చేశారు. ఎంత ఒత్తిడి చేసినా మంత్రిగా జులుం ప్రదర్శించిన ఆ ముగ్గురు ఎక్కడా తగ్గలేదు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరిగినట్టు ఒక్క ఓటమి నానిస్తాయని బయటపెట్టింది. ఇన్నాళ్ళు నాని అతడి అనుచరులు గడ్డం గ్యాంగులు సాగించిన దౌర్జన్యకాండ, దాష్టీకాలు, కబ్జాలకు తెరపడింది. నాని అతడి అనుచరులు చెరలో ఉన్నటువంటి తమ ఆస్తులు ఒక్కొక్కటిగా ప్రజలు తిరగబడి లాక్కుంటున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో నాని ఘోర ఓటమి చవిచూడడంతో నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణానికి అనుకున్న 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లను గడ్డం గ్యాంగ్ కబ్జా చేయగా వైసీపీ ఓటమితో అసలు యజమానులు తమ ప్లాట్లు తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు అదే పందాలో థియేటర్లో ప్రధాన వాటాదారులు తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్టే. ఈ క్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసులు అనుచరులు అభిమానులు ఎలవర్తి యువసేన పేరుతో థియేటర్లో బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఋషికొండ దగదగ